ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రాని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున దేవుడు మనందరినీ ఆయన సన్నిధిలో సజీవులుగా ఉంచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి సంఘానికి ఎలా రావాలి? దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తితో, ఆశతో, దేవుని వాక్యం చేత నింపబడటానికి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నా జీవితాన్ని ఏ విధంగా మారుస్తాడు అనేటువంటి ఆశతో మనం దేవుని సన్నిధికి రావాలి. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు మరి శివ మన మధ్యలో ఉంటూ నాకు ఎంతో సంతోషంగా ఉందంటే, గత 25 సంవత్సరాలుగా శివ నాకు తెలుసు, బట్ 13 సంవత్సరాలుగా పరిచర్యలో తెలుసు. తను దేవుని సేవను కూడా చేశాడు. పరిస్థితులు అనేకమైనటువంటివి, ఆరోగ్యరీత్యా, కుటుంబరీత్యా పరిస్థితులు తనని ఎంతగానో ఇబ్బంది పెట్టినాయి. అయినా కూడా మరి దేవుని కొరకు తను సాక్షిగా జీవించాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నిజంగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడటమే కాదు, వాక్యాన్ని స్థిరపరుస్తాడనటానికి శివ ఈరోజు రావటం ఎంతో సంతోషమైన విషయం. సో దేవుని వాక్యము ద్వారా యేసు ప్రభువుని నమ్మిన మనందరము కూడా ఏమై ఉన్నామో మనకు తెలుసు. ఏమై ఉన్నాం మనం? దేవుని యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన మనం అందరము, దేవుని వాక్యం మనల్ని ఏమంటుంది? ఏమని పిలుస్తుంది? దేవుని బిడ్డలు అంటుంది. ఇంకా ఆయన వారసులం అంటుంది. ఇంకా చెప్పాలి, ఆయన సేవకులము కదా. ఏంటి ఇంకా ఇంకా బైబిల్ మనకి ఏమని చెప్తా ఉందనంటే, మనం ఎవరని చెప్తా ఉందనంటే అనేకమైన విషయాలు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి అన్న అయితే ఆయన సహోదరులమని బైబిల్ చెప్తా ఉంది. సో ఇలాగా అనేక విషయాలు యేసు ప్రభుని నమ్ముట ద్వారా మనం ఏమై ఉన్నామో బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అన్నింటిలో ముఖ్యమైన విషయాన్ని ఒకదాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. అదేంటంటే మనము దేవుని సాక్షులం. ఏంటండి? మనం దేవుని సాక్షులం. వీఆర్ ద టెస్టిమనీస్ ఆర్ విట్నెసెస్ ఆఫ్ గాడ్. బైబిల్ చెప్తుంది అదే. దాన్ని ఈ రోజున మనం ధ్యానించబోతా ఉన్నాం. వీఆర్ నాట్ ఓన్లీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ నాట్ ఓన్లీ ద బ్రదర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ నాట్ ఓన్లీ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, వీఆర్ విట్నెసెస్ ఆఫ్ గాడ్. దేవుని సాక్షులము. సాక్షులము. సాక్షి అని ఎవరిని అంటారండి? చెప్పండి. టెస్ట్ మనీ లేదంటే సాక్ష్యము, సాక్షి అని ఎవరిని అంటారు? తెలుసు కదా మీకు. సరే, కోర్టే తీసుకోండి. కోర్టు మీకు అందరూ తెలుసు కదా. కోర్టులో సాక్షి అని ఎవరిని అంటారు? ఒక సంఘటన ఏదైనా జరిగినప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని సాక్షి అంటారు. అతను ఇచ్చేదాన్ని సాక్ష్యం అంటారు కదా. అతను ఇచ్చేదాన్ని సాక్ష్యం అంటారు. సో ఈరోజు సమాజంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఒకవేళ కళ్ళారా మనం ఒక వ్యక్తి చంపడం చూసామనుకోండి, సాక్ష్యం చెప్పమంటే వెళ్ళి చెప్తాము మనం. అందరు తలకైట్ అనేసరి ఏంటి? కనీసం ఒక్కళ్ళని ఇట్టు అంటారేమో అనుకుంటే దేవుని బిడ్డలు కదా మీరు. టూ మచ్ ఇది. ప్రతి ఒక్కరు ఇట్టు అనేసారు చెప్పమంటారు ఏంటి? చెప్పాలండి. సరే, చెప్పట్లేదు. ఎక్కువ మంది చెప్పట్లేదు. మనం చెప్పాలా? ఎందుకంటే నిజాన్ని చెప్పకపోవడం కూడా పాపమే. సో ఎందుకు చెప్పట్లేదు? ఒక మనిషిని చంపితే చూసినా కానీ ఎందుకు చెప్పట్లేదు సాక్ష్యం? మనకు రిస్క్ కదా, వాడి తర్వాత మనల్ని ఏమి చేస్తాడు అని. అంటే ఏంటి? భయపడుతున్నారు. సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారు. కొంతమంది ఉంటారు, కోర్టు దగ్గర ఉంటారు. వాళ్ళేంటో తెలుసా? డబ్బులు ఇస్తే సాక్ష్యం చెప్పేస్తారు. దొంగ సాక్షులు అంటారు వాళ్ళు. అవునా? లాయర్లు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు ఆల్రెడీ. వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి వాడు చూడకపోయినా అయ్యా అవునయ్యా నేను చూశానయ్యా అని చెప్పి వెళ్ళిపోయి వాడు 500-1000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. కొంతమంది గ్రడ్జి, కోపముతో, అసూయతో, పగతో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చూడకపోయినా, జరగకపోయినా. అది మా విషయంలో కూడా జరిగింది. ఇక్కడ సంఘం పెట్టినప్పుడు ఇక్కడ సంఘం ఉండకూడదని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు. సంఘం ఇక్కడ ఉండకూడదని అనేక ప్రయత్నాలు. ఫస్ట్ ఏం కేసు పెట్టారు? మత మార్పిడిని కేసు పెట్టారు.
అది ఎంక్వైరీ చేశారు, అది జరగలేదని తెలిసింది. తర్వాత భూత వైద్యం చేస్తున్నారు అన్నారు, అది ఎంక్వైరీ చేశారు, అది ఏమి జరగట్లేదని తెలిసింది. ఆ తర్వాత ఏం కేసు పెట్టారంటే, నేను పాస్టర్మ గారు మేము కలిసి మా ఎదురింటి వాళ్ళ ఇంట్లోకి జొరబడి వాళ్ళని కొట్టి వాళ్ళ ఆవిడ జాకెట్ చింపి ఇవన్నీ చేశామని తప్పుడు కేసు పెట్టారు. కేసు పెట్టడానికి ఎవరు కావాలి? సాక్షులు కావాలి కదా. మా సాక్ష్యం ఇచ్చారు మా కాలనీలో కొంతమంది ప్రముఖులు, దేవుడు వారిని బహుగా దీవించును గాక. అబద్ధపు సాక్ష్యం ఇచ్చారు. ఏమని? సంతకాలు పెట్టారు. ఏమని? మేము చూసాం వీళ్ళు వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళని, అంటే ఇప్పుడు వాళ్ళు డబ్బుల కోసం చేయలే సాక్ష్యం, వాళ్ళు డబ్బుల కోసం చెప్పలా, లేదంటే మా మీద పగ కాదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ చర్చ్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో. సో ఈ సాక్ష్యం అనేది చాలా మంది చెప్తా ఉంటారు. కొంతమంది ఏమో చెప్పడానికి భయపడతారు, కొంతమంది ఏమో డబ్బు కోసం చెప్తారు, కొంతమంది ఏమో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనుకోవచ్చు, ఎమోషన్స్ అనుకోవచ్చు, ఇక్కడ చర్చ్ ఉండకూడదనో లేకపోతే వాడిని ఎలాగైనా తొక్కాలి, వాడిని ఎలాగైనా నాశనం చేయాలి అనే ఉద్దేశంతో కూడా తప్పుడు సాక్ష్యాలు చెప్తారు. సో సాక్ష్యం అంటే ఏంటంటే మనము చూసిన దాన్ని, వినిన దాన్ని, అవును నిజమే నేను చూశాను, నేను విన్నాను అని చెప్పటాన్ని సాక్ష్యం అంటారు. హల్లెలూయా. అర్థమైందా? ఓకే, ఇప్పుడు వాక్యంలోనికి వెళదాం. చాలా 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 ఐఎమ్ సో హ్యాపీ టుడే బికాజ్ శివ ఇస్ హియర్. దేవుని స్తోత్రం. సో యెషయా గ్రంథము 43వ అధ్యాయము, ఐజయా 43, ఐజయా 43:10. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చదివినట్లయితే, డాడీ యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఏముందంటే, ye are my witnesses said the Lord, ye are my witnesses said the Lord, and my servant whom I have chosen, that ye may know and believe me and understand that I am he. Before me there was no God formed, neither shall there be after me. చదవమ్మా. మీరు తెలుసుకొని నన్ను నమ్మి, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు, నేనే దేవుడనని గ్రహించినట్లు, మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. దట్స్ వాట్ వి బిలీవ్ కదా. నేనే దేవుడను, నా ముందు లేరు, నా తర్వాత ఇంకెవరు దేవుళ్ళు లేరు, నేనే దేవుడినని చెప్పడానికి మీరేనా ఏమంటున్నాడు దేవుడు? చెప్పాలి, సాక్షులు. మనం ఎవరు అండి? ఎవరు? యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పడానికి మనం ఎవరు అండి? సాక్షులం. మరి ఈ పని మనం చేస్తున్నామా? అందరం చేయట్లా, కొంతమంది చేస్తున్నాం. ధైర్యంగా మనం అందరి ముందు చెప్పట్లా, చెప్తున్నావా? యేసు ప్రభువే దేవుడు, దేవుడు తప్ప యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడని చెప్తున్నావా? చెప్పట్లా. చాలా డిప్లొమాటిక్గా, కొంచెం లౌక్యంగా, అదేలేండి ఏదేమైనా కానీ దేవుడు ఒక్కడేలేండి బ్రదర్, ఏ రూపంలో మనం కొలుచుకున్నా దేవుడు ఒక్కడేలేండి అని మనం, ఎందుకంటే బతకాలి కదా. ఎలా బతకాలి? సుఖంగా బతకాలి. కాబట్టి మనం ఆ సాక్ష్యం అయితే మనం ఇవ్వట్లా. చాలా మంది యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడనే సాక్ష్యాన్ని మనం ఇవ్వట్లా. కానీ ఆ సాక్ష్యం ఇవ్వటానికే మనం ఈ లోకంలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అదేవిధంగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, యాక్ట్స్ 1st చాప్టర్, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, but ye shall receive power after the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. చదవమ్మా. అయినను యేసు ప్రభువు వారు తను ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయే ముందు, పునరుద్ధానం తర్వాత మరలా
శిష్యులతో ఆయన 40 రోజులు ఇక్కడ గడిచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయే ముందు శిష్యులతో చెప్తున్న మాట చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని. ఏమై ఉంటారంటండి? సాక్షులయుందురని. చెప్పెను. The last words spoken by the Lord Jesus Christ on this planet earth. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పలికిన ఆఖరి మాటలు. అంటే ఆ మాటలు చెప్పి ఆయన ఏమయ్యాడు? పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు ఏం చెప్తున్నాడు? మీరు యెరూషలేములోనే కాదు, యూదయ సమరయలోనే కాదు, ఈ భూదిగంతముల వరకు మీరు నాకు ఏమై ఉండారు? సాక్షులు అంటే ఎవరండి? తెలిసినవి, చూసినవి, విన్నవన్నీ చెప్పేవారు, నిర్భయంగా చెప్పేవారు. ఇప్పుడు మనం చూసాం, భయపడే సాక్షులను చూసాం, ఇందా చెప్పా. అబద్ధ సాక్షులను చూసాం, డబ్బు కోసం సాక్ష్యం చెప్పేవాళ్ళని కూడా చూసాం. కానీ ఇలా కాదు, సత్యాన్ని నువ్వు చూసేదాన్ని, నువ్వు తెలుసుకున్న దాన్ని, నువ్వు కనుక్కున్న దాన్ని, నువ్వు గ్రహించిన దాన్ని, నువ్వు అంగీకరించిన దాన్ని, నువ్వు పొందుకున్న దాన్ని నిర్భయంగా చెప్పేవారు సాక్షులు. అలా మీరు ఉంటారు అని ప్రభు ఎవరితో చెప్పాడు? ఆయన శిష్యులతో చెప్పాడు. సో మనం ఈ రోజున ఈ లోకములో ఏమై ఉన్నాం చెప్పండి? ఏమై ఉన్నాం చెప్పాలి. అది సాక్షులమై ఉన్నాం మనం. సాక్షి యొక్క పనేంటి? దిక్కులు చూడటమా? ఏమండి? ఆయన పని ఆయన చేసుకోవటమా? కాదు. ఏం చేయాలి? సాక్షి చెప్పాలా? మౌనంగా ఉండటం కాదు సాక్షి పని. చెప్పాలా? సాక్షి అంటేనే చెప్పాలా. నువ్వు ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకున్నావో చెప్పాలా. దేవుని గురించి నువ్వేం తెలుసుకున్నావో చెప్పాలా. దేవుడు నీ జీవితంలో ఏమేం కార్యాలు చేశాడో చెప్పాలా. ఇవన్నీ చేసేవాళ్లే సాక్షి. అలా సాక్షులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరలా చదవమ్మ తెలుగులో, ఎందుకంటే అందరూ తెలియాలి. మేం క్రిస్టియన్స్ అని ఏసు రూముల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని 2 పాటలు పాడి తర్వాత చిట్ చాట్ చేసుకొని బయటికెళ్ళు, ప్రభు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ప్రభువుని గురించి సాక్ష్యమి, సువార్త చెప్పు. అది బాధ్యత కాదా? మన మీద ఉన్నది కాదా? నువ్వు చూసి విని నమ్మిందానేగా సాక్ష్యంగా చెప్తావు లేదా? అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఏదైతే ఉందో, సిలువను గురించిన సువార్తని, దాన్ని నువ్వు నమ్మట్లేదా? అది నువ్వు తెలుసుకోలేదా? దాన్ని నువ్వు అంగీకరించి రక్షించబడలేదా? మరి దాన్ని నువ్వు తెలుసుకొని అంగీకరించి రక్షించబడినప్పుడు, అది సత్యమని నువ్వు నమ్ముతున్నప్పుడు, అది చెప్పమని కూడా దేవుడు ఆజ్ఞగా మనకి హై కమిషన్గా ఆయన చెప్పినప్పుడు, దాన్ని ఎందుకు నువ్వు చేయట్లా? చదవమ్మ తెలుగులో మళ్ళీ ఇంకోసారి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏమండి? కనుక ఈ రోజున నాటకాలు అయిపోయింది పరిశుద్ధాత్మ అనగానే కదా. పరిశుద్ధాత్మ గానే ఊగిపాటాలు, ఈ గంతులు వేయటాలు, పిచ్చి డొలటాలు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుద్ది? మీరు శక్తిని పొందుకుంటారు. ఏ శక్తిని? దేనికోసం ఆ శక్తి? సాక్ష్యం ఇవ్వడానికి శక్తిని పొందుకుంటారు మీరు. గంతులు వేయటానికి, అరవటానికి, కేకలు వేయటానికి కాదు. చదువు మళ్ళీ వచ్చిన చదువు మళ్ళీ. మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. అదే జరిగింది. హల్లెలూయా. వాళ్ళు ఆ విధముగా సాక్షులుగా ఉన్నారు కాబట్టి ఈ రోజున మనకి సువార్త తెలిసి మనం కూడా రక్షించబడ్డాం. మన పితరులు కూడా రక్షించబడ్డారు. లేకపోతే రక్షించబడేవాళ్ళమా? వాళ్ళు సాక్ష్యం చెప్పకుండా మనలాగా ఆదివారం చర్చికి వచ్చి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటే వాళ్ళు కూడా మనకి ఈ రోజున
రక్షణ ఉండేదా? లేదు. బైబిల్లో రాయబడినవన్నీ కూడా ప్రత్యేకించి తన శిష్యుల గురించి ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా మన కొరకు కూడా ఆయన చెప్పింది. ఈ రోజున మన దేవుడు చెప్తున్నాడు, మనందరం సాక్షులుగా ఉండాలి, ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా ఉండాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, రెవల్యూషన్స్ 1st chapter 4th and 5th verses. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4-5 వచనాలు. John to the 7 churches which are in Asia, grace be unto you and peace from him which is and which was and which is to come, and from 7 spirits which are before his throne, and from Jesus Christ, who is the faithful witness and the first begotten of the dead, and the prince of the kings of the earth, unto him that loved us and washed us from our sins in his own blood. చదవమ్మా. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాణి నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు. చూడండి, నమ్మకమైన సాక్షియు అని ఎవరి గురించి చెప్తున్నాడు? మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభు ఎవరిక్కడ? తండ్రి అయిన దేవునికి సాక్షి. చదువమ్మా, కంప్లీట్ చేయి. 5వ వచనం, భూపతులకు అధిపతియునైనా నమ్మకమైన సాక్షియు. నమ్మకమైన సాక్షి ఎవరిక్కడ? ఆ నమ్మకమైన సాక్షి యేసుక్రీస్తు ప్రభు. యోహాను ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు గురించి. సో యేసుక్రీస్తు ప్రభు ఎవరంట? నమ్మకమైన సాక్షి అంట. ఎవరికి? దేవునికి. హల్లెలూయా. ఫెయిత్ఫుల్ విట్నెస్, ఫెయిత్ఫుల్ టెస్టిమనీ unto God, unto the Father. సో ఆయన చేసింది అదేనా కాదా? యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి సాక్షిగా ఈ లోకంలో. అంటే ఆయన పరలోక రాజ్యం గురించి చెప్పాడా లేదా? చెప్పాడా లేదండి? ఎందుకని చెప్పాడు? పరలోక రాజ్యం ఎలా ఉంటుంది ఆయన తెలుసు కాబట్టి, ఆయన అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి. అవునా కదా? రైట్. ఆయన పరలోకాన్ని గురించి చెప్పాడు. మరణించిన తర్వాత జీవితం ఉంటుందా లేదా అది ఆయనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఆయనకు మరణం లేదు, ఆ నిత్య జీవంలోనే ఉన్నాడు కదా ఆయన. కాబట్టి మరణము తర్వాత ఉండే జీవితం గురించి కూడా ఆయన చెప్పాడు. అంటే అనేంటి? ఆయన చూసినవి, ఆయన విన్నవి, ఆయనకి తెలిసినవన్నీ చెప్పాడా లేదా? హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్మకమైన సాక్షిగా ఈ లోకములో జీవించాడు. జీసస్ క్రైస్ట్ is the faithful witness of God the Father. Jesus Christ is the faithful witness of the heaven and hell. Jesus Christ is the faithful witness of life after death. Jesus Christ is the faithful witness of the judgment to come. Jesus Christ is the faithful witness of the things to happen in the future, because he knows everything. He is omniscient, all-knowing God, having all knowledge. యేసుక్రీస్తు ప్రభువు దేవునికి సాక్షి అన్నాడు, నమ్మకమైన సాక్షి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నరకానికి పరలోకానికి కూడా సాక్షి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మరణము తర్వాత జీవితం ఉన్నది అనేదానికి సాక్షిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రాబోయే తీర్పు అనేది ఉన్నది అని చెప్పడానికి ఆయన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తులో జరగబోయేవి అన్నిటినీ కూడా తెలిసిన దేవుడు కనుక వాటికి ఆయన సాక్షిగా ఉన్నాడు. అవి కూడా ముందే చెప్పాడు లేదా ఏం జరగబోతున్నాయి? హల్లెలూయా. బికాస్ హీఈస్ ఆల్ నో, ఆయనకి అన్ని తెలుసు కాబట్టి ఆయన అన్ని విషయాలు చెప్పాడు. హీ వాస్ ఎ ఫెయిత్ఫుల్ విట్నెస్ అంటు ద ఫాదర్ గాడ్. మరి మన పరిస్థితి ఏంటి? మరి ఆర్ వి లైక్ హిమ్? ఎందుకంటే అపోస్తల కార్యములు 1 John 4:17 ఏం చెప్తుందంటే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందంటే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకములో మనము కూడా
యాజ్ హీ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా అట్టివారమై ఉన్నాము అని. ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడు, నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఎట్టివాడై ఉన్నాడు, అలాగే తన శిష్యులు కూడా ఉండమని చెప్పాడు. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. వాళ్ళు అలా ఉన్నారు. ఈరోజు మనకు కూడా అదే బాధ్యత. మనం కూడా ఎలా ఉండాలి, నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. మన జీవితంలో మనము పొందుకున్నటువంటి రక్షణతో మొదలుపెట్టి, అదే కదా మన మొదటి సాక్ష్యం. ఇంకేమైనా ఉందా? నథింగ్ ఎల్స్. ద ఫస్ట్ టెస్టిమనీ ఈజ్ అవర్ సాల్వేషన్. అంతే. ఆయన సువార్తను విని ఆయన్ను రక్షకుడిగా అంగీకరించి మనం రక్షించబడ్డాం చూసారా, పాపాలు క్షమించబడి, అదే మన మొదటి సాక్ష్యం. దాంతో మొదలుపెట్టి దేవుడు మన జీవితంలో చేసిన వాటన్నిటిని, దేవుడు మనకు తెలియజేసిన వాటన్నిటిని, మనం విన్నవి చూసినవి మన జీవితంలోనే కాదు, వేరే వారి జీవితంలో దేవుడు ఏదైనా చేశాడు అనుకోండి, వాళ్ళు చెప్పారనుకోండి, అది విన్నదేగా సాక్ష్యమేగా, అది కూడా చెప్పాలి. అప్పుడు నమ్మకమైన సాక్షులు ఉంటాం మనం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వలె మనం కూడా నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ విధంగా గనక మనం జీవించట్టు లేకపోతే మనం క్రైస్తవులము కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఆర్ ఎ టెస్టిమనీ ఫర్ ద లార్డ్ జీసస్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షిగా నువ్వు జీవించకపోతే, నమ్మకమైన సాక్షిగా జీవించకపోతే నువ్వు క్రైస్తవుడవు కానే కాదు. ఇప్పుడు మనం ఇందాక స్టార్టింగ్ లో చెప్పుకున్నటువంటి 3 రకాలు భయపడే సాక్షులు ఉన్నారు, చెప్పకుండా మూసుకొని ఉండేవాళ్ళు, డబ్బు కోసం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పర్సనల్ వాటి కోసం చెప్పేవాళ్ళు కూడా, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ కేటగిరీలోనే క్రైస్తవులు కూడా ఉన్నారనేది సత్యం. డబ్బు కోసం ఏదో మాయ మాటలు చెప్పేసి, ప్రభు చెప్పింది ఒకటైతే వీళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి ఈ బోధకులు కూడా ఏది పడితే చెప్పి తప్పుడు బోధన చెప్పి, ఉదాహరణ చెప్తాను ఆగండి, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు సినిమా యాక్టర్ ఒకప్పట్లో శ్రీదేవి, ఇప్పుడు ఎవరో టాప్, ఎవరైనా హీరోయిన్, ఎవరైనా లక్స్ సోప్కి ఎవరు యాడ్ ఇస్తున్నారు నాన్న? ఒకప్పట్లో శ్రీదేవి గారు లక్స్ సోప్కి యాడ్ ఇచ్చేవాళ్ళు. ఏమండి, లక్స్ సోప్ ఇది వాడాను, నా చర్మం ఇలాగా రంగులాగా అయ్యింది అని. ఏంటది? సాక్ష్యం అండి. ఏంటది? సాక్ష్యం. అది నిజమా అబద్ధమా? అబద్ధం, అక్షరాల అబద్ధం. ఆమె సబ్బు వాడి తెల్లగైందా? కాదు. కానీ ఏం చెప్తుంది, ఇక మన ఇళ్లలో అందరూ లక్స్ సోపేగా, అవునా? ఈ క్రీమ్ రాసుకుంటే నేను తెల్లగయ్యాను. ఇప్పుడు అబ్బాయిలకు కూడా వచ్చినాయి యాడ్లు, ఒకప్పుడు అమ్మాయిలకే ఉండేవి. ఈ క్రీమ్ రాసుకొని తెల్లగయ్యానని ఒక హీరో చెప్తాడు, షారుఖ్ ఖాన్ వాడు చెప్తాడు. చెప్పగానే ఆ క్రీమ్, అది సాక్ష్యం. అంటే అది అంటే నాకు ఇలా జరిగింది దీనివల్ల అని చెప్పటం వల్ల ఎదుటోళ్ళు, అంటే ఇలాంటి అబద్ధమని తెలిసి కూడా దాన్ని నమ్మి చక్కగా ఫాలో చేస్తున్నారు. కానీ జనం, మనుషులు అసలైన సాక్ష్యం, నిజమైన సాక్ష్యం, సత్యముతో కూడిన సాక్ష్యం, చరిత్ర కలిగిన సాక్ష్యం, యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే మానవాళికి అసలు పునాదే లేదు, మానవ జాతికి పునాదే లేదు. నీ దగ్గర ఉన్న సర్టిఫికెట్, నీ దగ్గర ఉన్న ఏదైనా కూడా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, నీ ఉద్యోగం ఆఫర్ లెటరు, ఏదైనా కానీ డేట్ లేకపోతే దానికి వ్యాలిడిటీ ఉంటుందా? ఉండదు. ఆ డేట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నీకు? నువ్వు ఎప్పుడు పుట్టావు అని చెప్తే ఏం చెప్తావు? నువ్వు నీ పుట్టినరోజు ఎప్పుడంటే ఎప్పుడు చెప్తావు? నేను 1989లో పుట్టానండి, జనవరి 26వ తారీఖు. 1980 జనవరి 26 నువ్వు చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువు పుట్టిన 1989 సంవత్సరాల జనవరి అంటే 26 రోజులకి నేను పుట్టానని చెప్తున్నాను. గుర్తుపెట్టుకో, యువర్ డేట్ ఆఫ్ బర్త్ దేని ద్వారా వచ్చింది నీకు? అంతే. ఆయన లేకపోతే లేదు నీకు డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నీకు వ్యాలిడిటీ లేదు. నువ్వు పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా,
నువ్వు చచ్చిన రోజైనా కూడా. మరి అదే కదా నిజమైన సాక్ష్యం, ఆయనే కదా నిజమైన సాక్షి, నమ్మకమైన సాక్షి. ఆయన నమ్ముతున్నారండి, ఆయన నమ్మట్లా. దరిద్రులు గుట్కాయలు కూడా ఎత్తున్నారు మనవాళ్ళు, హీరోలు. పలుకులలో కేసరి అని ఇట్లా అంటాడు యాడ్. న్యూస్ చూద్దామన్నా కానీ ఈ యాడ్లు ఎక్కువ. అదేంటది గుట్కా, అది తిని పాడైపోతారు, చచ్చిపోతారు, దానికి యాడ్లు ఇస్తారు వాళ్ళు హీరోలు. అంటే అది తినటం వల్ల నేను బాగయ్యానని చెప్తున్నాడు. ఏందో నాకు అర్థం కాదు. ఇది ఎట్లా అండి, ఎట్లా అది ఎట్లా సాధ్యం? తప్పుడు సాక్ష్యం కదా అది, తప్పుడు సాక్ష్యం. ఎదుటి వ్యక్తుల జీవితాన్ని పాడు చేసేది కదా అది, నాశనం చేసేది కదా అది. అది చేస్తున్నారు వాళ్ళు. దాన్ని మనోళ్ళు ఓహో ఆహా ఓహో అని చెప్పి ఈడు గుట్కాలు వేసుకొని నవ్వులుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. వీఆర్ ఆల్సో ఫెయిత్ఫుల్ విట్నెసెస్ అంటు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం కూడా యేసు క్రీస్తు ప్రభువుకి నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. అలా ఉండకపోతే మన క్రైస్తవం కానే కాదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. This Jesus had God raised up, whereof we all are witnesses. ఈ యేసును దేవుడు లేపెను, ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు, దీనికి మేమందరము సాక్షులము. మీరు సాక్షులం అనే మాటని అపోస్తుల కార్యాల్లో కానీ కొత్త నిబంధనలో సిలువ తర్వాత అనేక మార్లు చూస్తారు. ఎందుకనంటే దేవుడు ఆరోహణుడై వెళ్ళిపోయే ముందు వాళ్ళని ఏమై ఉండమన్నాడో వాళ్ళు అదే చెప్తా ఉన్నారు అందరికీ. హల్లెలూయా. మేము యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు లేపాడంటానికి మేము సాక్షులము అంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా సాక్ష్యాలు చాలా చెప్తామండి. ఎవరన్నా అడిగారు అనుకోండి సలహా, నేను కూడా ఏమండి మా బాబు ఇప్పుడే 10th అయిపోయిందండి, ఇంటర్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, బైపీసీ ఎక్కడ. మా పాప నారాయణ అంటారు, నారాయణ కూడా శ్రీ చైతన్య చదివిందండి, చాలా బాగా చెప్తారు, ఫ్యాకల్టీ బాగుంటుంది. ఏం చెప్తున్నాను నేను, ఏం చేస్తాను నేను? శ్రీ చైతన్య నారాయణ గురించి సాక్ష్యం ఇస్తున్నా. చాలా బాగుంటుందండి, కొంచెం కష్టమైన ఫీజు ఎక్కువ ఉంటుంది, కానీ కష్టమైన అక్కడ చేర్పించండి బాగుంటుంది. లేదంటే విజయవాడలో అయితే గోసలైట్ అని ఉంటుందండి, అక్కడ జాయిన్ చేయించండి, అక్కడ బాగుంటుంది. ఏం చెప్తున్నాం మనం? సాక్ష్యమే. ఒకళ్ళకి ఏదైనా మనం రిఫర్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? సాక్ష్యం ఇస్తున్నాం మనం. కొన్ని విషయాలు కూడా చెప్పేస్తాం మనం, అమ్మో అక్కడ అస్సలు బాగోదండి, అక్కడ వద్దండి, అది కూడా సాక్ష్యమే. బట్ అది హెచ్చరికతో కూడిన సాక్ష్యం. అదే కదా మనం చేయాలి. యేసు ప్రభు నమ్ముకోండి పరలోకానికి వెళ్తారు, వెళ్ళకపోతే నరకానికి వెళ్తారని మనం చెప్తున్నామే, అదేంటో తెలుసా? సాక్ష్యం. యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో మనల్ని కూడా ఆయన లేపుతాడు. సాక్ష్యం. అలా సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనోళ్ళు ఈ రోజున సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకనంటే మనందరికీ బాగా తెలుసు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యాక్టివిటీస్ బాగా పెరిగిపోయినాయి, వాళ్ళ యొక్క కార్యకలాపాలు చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ తన్నటం, చంపటం, కాలవటం, పొడవటం, ఏవి పడితే చేస్తున్నారు. అందుకని మన క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇంక ఈ సాక్ష్యం ఆడిస్తారు వీళ్ళు. జాగ్రత్తగా ఉండండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి కూడా వారు సాక్షులుగా ఉన్నారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ మనం చదివినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. వాళ్ళు అంటున్న మాట చూడండి. మీరు జీవాధిపతిని చంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. హల్లెలూయా. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఇక్కడ పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? యూదులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో. ఎవరు ఆ యూదులు? యేసు ప్రభువుని
సిలువ వేసిన వారు. వాళ్ళతో ఏమంటున్నాడు? మీరు ఆయన్ని చంపారు అంటున్నాడు. ఇంతకుముందు నేను అడిగాను ప్రశ్న, ఏమని? ఎవరిని చంపడం చూస్తే మీరు వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్తారంటే ఏమన్నారు మీరందరూ? ఎందుకు? భయం కదా. ఎంత ధైర్యం వచ్చిందో చూడండి. ఇదే అధ్యాయంలో గనక మనం 2వ అధ్యాయానికి వెళ్తే అక్కడ 2వ అధ్యాయంలో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారని మనం చూస్తాం. అవునా కదా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. పరిశుద్ధాత్మని పొందుకొని ఇక పేతురు నిలబడి అందరికీ ప్రభు గురించి చెప్పటం, సాక్ష్యం ఇవ్వటం మొదలు పెట్టాడు. మనం చూస్తాం. ఆ మాటల్లో ఇక్కడ ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, మీరు ఆయన్ని చంపారు. మీరు ఆయన మనం కూడా చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలవో తెలుసా? ఆయనను చంపింది నువ్వని తెలుసుకున్నప్పుడు. ఫస్ట్ ఆయన చంపింది నువ్వు నేనే, యూదులు కాదు, నువ్వు నేను చంపింది ఆయన్ని. వాళ్ళు, మనం కూడా, నేను కూడా. ఎందుకనంటే ఆయన సిలువలో మరణించడానికి కారణం నీవు నేను చేసిన పాపాలు. మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. చాలా మంది యేసుప్రభువు నమ్ముతున్నారు, ఆయన క్షమించాడు, ఆయన నమ్మితే క్షమించబడతాం అనుకుంటున్నారు. కానీ అసలు ఈ ఫీల్తో నమ్మట్లా, ఈ పర్సెప్షన్లో చూడట్లా, దాన్ని ఈ కోణంలో చూడట్లా. ఆయన చనిపోవడానికి కారణం మనం అని అనుకుంటున్నాం. అంతేకాదు, ఆయన్ని చంపింది కూడా మనమే. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం నువ్వు అయ్యావు అనుకో, దాన్ని ఏమనొచ్చు? నువ్వు చంపినట్టేగా. ఒక వ్యక్తి చనిపోవడానికి నువ్వు కారణం అండి అంటే దాని అర్థం నువ్వు చంపినట్టే కదా. కాదా? అవునా? అవును. ఎస్. యేసుప్రభుని ఆ రోమన్లు చంపేశారు. రోమన్ క్యాథలిక్స్ వాళ్ళని చంపింది కాదు, నువ్వు నేను రా బాబు చంపింది. ఎందుకంటే ఆయన చనిపోయింది నీ కోసం, నా కోసం. మరి ఈ మాటను చెప్పగలమా? మనం సాక్ష్యంగా చెప్పగలమా? స్వార్థలో మనం ఏం చెప్తాం? బాబు యేసుప్రభు నమ్ముకో, రక్షించబడతావు, నీ పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, ఇది చెప్తాం. కానీ అరే నీ వల్ల చచ్చిపోయాడు రా దేవుడు, చనిపోయింది నువ్వేరా చంపింది యేసుప్రభుని అనగలమా? అనలేం. దానికి చాలా ధైర్యం కావాలి. నీకు అర్థమైందా నేను చెప్పింది? ముందు నువ్వు తెలుసుకుంటే, ముందు నువ్వు నమ్మితే నువ్వు దాన్ని చెప్పగలుగుతావు. వీళ్ళు చెప్తారు, ఎంత ధైర్యం చెప్తున్నాడు, మీరు ఆయన్ని చంపారు. ఈరోజుకి ఇంకా చంపుతూనే ఉన్నాం మనం ఆయన ఇంకా మనం చంపుతూనే ఉన్నాం. సో అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం, Acts 4th chapter 33rd verse. And with great power gave the apostles witness of the resurrection of the Lord Jesus. And great grace was upon them all. చదవమ్మా. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. చూడండి, మనం సాక్ష్యం ఇవ్వాల్సింది ఆయన పునరుద్ధానాన్ని గురించి కూడా. ఎందుకంటే ఈ రోజున మరణించిన వ్యక్తి మరలా తిరిగి బ్రతుకుతాడనే నమ్మకం సమాజంలో ఎవరికి లేదు. చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతుకుతాడనే నమ్మకం ఏ మనిషికి లేదు. ఇక చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బతుకుతాడంటే అసలు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి గెలిచి తిరిగి పునరుద్ధానుడై లేచాడన్న విషయం మనకి తెలుసు. దానికి సాక్ష్యముగా ఆయన ఖాళీ సమాధి అక్కడ ఉంది, అది మనకి తెలుసు. ఈ విషయాన్ని మనం సాక్ష్యంగా చెప్పినట్లయితే మనము కూడా గొప్ప కృపను పొందుకుంటాం. ఎందుకంటే వారు గొప్ప కృపను పొందుకున్నారంట. చదవమ్మ తెలుగులో మళ్ళీ ఒకసారి 33వ వచనం చదవమ్మా. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అధికమైన కృప. మనం పాట పాడతాం, కృప వెంబడి కృపతో అని, నన్ను ప్రేమించిన నా యేసు. అధికమైన కృప శిష్యుల మీద ఉండటానికి కారణం ఏంటంటే వారు బహుబలముగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ఏం చేశారు? వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఎవరండి? దేవుని బిడ్డలుగా ఈరోజు ఎవరు మనం? ఆయన సాక్షులం. మన బాధ్యత ఏంటి? సాక్ష్యం ఇవ్వటం. They witnessed about his resurrection and the great grace was upon them.
అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇస్తామో ఆ గొప్ప కృప మన మీద కూడా ఉంటుంది. ఆమేన్. అధికమైన కృప మీకు కూడా కావాలా వద్దా? కృప అందరి మీద ఉంది. అధికమైన కృప ఎవరి మీద ఉంటుంది? ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే వారి మీద ఉంటుంది. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని, ఈ వచనాన్ని జాగ్రత్తగా వినండి. అండ్ we are his witnesses of these things, and so is also the Holy Ghost, whom God hath given to them that obey him. చదువమా. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి. జాగ్రత్తగా గమనించండి, తెలుగులో కలిపి ఉంది కాబట్టి అది తర్వాత వస్తుంది. నేను ఇంగ్లీష్ లోంచి ట్రాన్స్లేట్ చేస్తాను. వీఆర్ హిస్ విట్నెసెస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఈ సంగతులకు మేము సాక్షులమై ఉన్నాము. ఆ తర్వాత అండ్ సో ఇస్ ఆల్సో ద హోలీ గోస్ట్. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షిగా ఇంకొకరు కూడా ఉన్నారంట. ఎవరది? పరిశుద్ధాత్ముడు అంట. హల్లెలూయా. ఏ పరిశుద్ధాత్ముడు? whom God hath given to them that obey him. ఎవరైతే యేసు ప్రభువుకి లేదంటే దేవునికి విధేయత చూపిస్తారో వారికి దేవుడు అనుగ్రహిస్తాడో ఆ పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షిగా ఉన్నాడు అంటున్నారు. హల్లెలూయా. సో ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ నాట్ ఓన్లీ ద విట్నెసెస్ ఆఫ్ గాడ్, ఈవెన్ ద హోలీ గోస్ట్ ఈజ్ ఆల్సో ద విట్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ లోకములో యేసు ప్రభువుని నమ్మిన మనం మాత్రమే కాదు సాక్షులము, పరిశుద్ధాత్ముడు కూడా యేసు ప్రభువుకి సాక్షిగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరికి అనుగ్రహించబడతాడంట? చదువమ్మ తెలుగులో. ఎప్పుడు మొత్తం వచనం చదివేసి ఇప్పుడు అర్థమవుద్ది. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. అండర్లైన్ చేసుకోండి మీరు బైబిల్లో. దేవుడు పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించాడంటే విధేయులైన వారికి. మరి మీరు ఎంతవరకు విధేయులో కాదో నాకు తెలియదు, మీకే తెలియాలి, దేవుడికి తెలియాలి. ఐ డోంట్ నో హౌ ఫార్ యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్. దేవుని మాటకి ఎంత విధేయత చూపిస్తున్నారో అది మీకే తెలియాలి. మీరు విధేయులైతే మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టు అర్థం. మీరు విధేయులు కాకపోతే పరిశుద్ధాత్ముడు ఉన్నట లేనట అంటే మీరు క్రైస్తవులే కాదని అర్థం. జాగ్రత్తగా గమనించండి. సో ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన వాక్యానికి విధేయత చూపిస్తున్నట్లయితే ఆయన నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆ పరిశుద్ధాత్ముడి పని కూడా ఏంటి? యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వటమే. కాబట్టి నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నిన్ను ఏం చేస్తాడు? ప్రవోక్ చేస్తాడు, ప్రేరేపిస్తాడు. ఎందుకు? ఏం చేయమని? సాక్షిగా ఉండమని, సాక్ష్యం చెప్పమని. మందు తాగిన వాడికి లోపల ఆ మందు ప్రేరేపిస్తూ ఉంటుంది ఏదో పనులని చేయటానికి. అవునండి. తాగిన తర్వాత ఇక్కడ ఏదో పనులని చేతి మొదలు పెడతాడు. నా ఎట్టు పడితే అట్టు మాట్లాడటం కానీ, ఎవరు పడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం, ఇట్లాంటివన్నీ. దయ్యం పట్టినోడు కూడా దయ్యం ప్రేరేపించుద్ది కదా. ప్రేరేపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం ఇసిరేయటం, కేకలేయటం, అరవటం. లోపల ఉంది కదా, అది ప్రేరేపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుకి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఏమై ఉన్నాడు? సాక్షి అయి ఉన్నాడు. ఆ సాక్షి అయిన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఆయన నిన్ను దేనికి ప్రేరేపిస్తాడు? సాక్ష్యం ఇవ్వటానికి ప్రేరేపిస్తాడు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ప్రభువునికి సాక్షులుగా ఉంటున్నారు? ఎంతమంది క్రైస్తవులు ప్రభువు చెప్పినవన్నీ కూడా చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎగ్జామిన్ యువర్ సెల్వ్స్. దేవుడు నీ జీవితంలో చేసిన వాటిని సాక్షిగా నువ్వు చెప్తున్నావా లేదా? ఎందుకంటే నువ్వు ఆయనకి నమ్మకమైన సాక్షిగా ఈ లోకంలో ఉన్నావు. అంతేకాదు నీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు కూడా ఆయనకి సాక్షిగా ఉన్నాడు. నువ్వు సాక్షి, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సాక్షి అయినప్పుడు ఖచ్చితంగా నీ జీవితమే యేసుక్రీస్తు ప్రభుకి సాక్ష్యముగా ఉంటది. అలాగే ఉండింది అపోస్తలుల విషయంలో, అలాగే ఉండింది శిష్యుల విషయంలో, అలాగే ఉండింది మన బిల్లీ గ్రహం గారి విషయంలో, అలాగే ఉండింది కొంతమంది గొప్ప గొప్ప సేవకుల విషయంలో. కాబట్టే వాళ్ళు జీవించినంత కాలం ఆయనకి సాక్షులుగానే జీవించారు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి నువ్వు నేను పర్సనల్గా ఆలోచించుకోవాలి.
ఆర్ వి ఒబేయింగ్ హిమ్? మనం ఆయనకి విధేయత చూపిస్తున్నామా? విధేయత చూపిస్తే ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ కూడా యేసు ప్రభువుకు నమ్మకమైన సాక్షి కాబట్టి పరిశుద్ధాత్మ మనల్ని సాక్షిగా ఉండడానికి ప్రేరేపిస్తాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మన బాధ్యత, మనం ఏమై ఉన్నాయి లోకంలో. అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 39వ వచనం. అండ్ we are witnesses of all things which he did both in the land of the Jews and in Jerusalem, whom they slew and hanged on a tree. చదమ్మా. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. ఇప్పుడు నేను శ్రీ చైతన్య స్కూల్ గురించి చెప్పాలంటే నా దాని గురించి తెలియాలిగా, సాక్ష్యం తెలియాలిగా. నా పిల్లలు ఎవరో చదువుకుంటే దాన్ని బట్టి నేను చెప్తాను కదా. అదేవిధంగా యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అని అంటే మనం యేసుప్రభు గురించి మనకు తెలియాలి లేదా? తెలియాలా? తెలియకుండా చెప్పలేవుగా. తెలియాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. వాక్యం అనగానే మళ్ళీ మనోడు చెప్పాను కదా, యెషయా మీద రీసెర్చ్ చేస్తుంటారు అండి. ఇర్మియా గ్రంథాన్ని ఒక 4 సంవత్సరాలు ధ్యానిస్తూ ఉంటారు. తప్పనట్ల నేను అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారంట, అంతకు మించి ఏం లేదు. చదువు, తెలుసుకో. కానీ నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరి గురించి? ఇర్మియా గురించా? అబ్రహాం గురించా? మోషే గురించా? బాప్తిస్మ యోహాను గురించా? మేరీ మాత గురించా? చెప్పండి. యోసేపు గురించా? పౌలు గారి గురించా? ఎవరికి సాక్ష్యమే ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభువుకి. ఆయన ఎక్కడున్నాడు? క్రొత్త నిబంధనలో ఆయన బోధ ఉంది. క్రొత్త నిబంధన పూర్తిగా తెలిసిన వ్యక్తివై ఉండాలి. నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎంత తెలిస్తే అంత నువ్వు సాక్ష్యంగా అందరికీ తెలియజేయగలగాలి. హల్లెలూయా. సో మన వాళ్ళకి వాక్యం వినడానికి టైం ఉండదు. ఆదివారం నాలంటే వాళ్ళు గంట చెప్తే ఈనేంద్ర బాబు గంట చెప్తాడు, అరగంట అయితే అయిపోయింది కదా అనుకుంటారు. సో అసలు మెయిన్ వర్డ్ అండి చెప్తున్నాను. యేసుప్రభు ఏమన్నాడండి మేరీతో? అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైనది ఎంచుకుంది మరియా. ఏంటది? ఆయన మాటలు. కూర్చొని పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నావా? అవసరమైంది అదేరా బాబు. మనకి అర్థం చేసుకోండి, వాక్యమే మనకు అవసరం. అది కూడా క్రీస్తు బోధ. మళ్ళీ వాక్యం అనగా అంతా కాదండి, మళ్ళీ చెప్తాను. క్రీస్తు బోధ, అపోస్తుల బోధ. దయ్యముల బోధ కాదు, ధర్మశాస్త్రం కాదు. గుర్తుపెట్టుకోండి, దయ్యముల బోధ కాదు, ధర్మశాస్త్రం కాదు. క్రీస్తు బోధ, అపోస్తుల బోధ మనకు కావాలి. అది తెలుసుకోవాలి. అదే సత్యము. దాన్ని మనం అందరికీ తెలియజేయాలి. మనం బ్రతకడానికి ఆక్సిజన్ ఎలాగ అవసరమో, అది లేకుండా బ్రతకలేమో, వాక్యము లేకుండా కూడా మనం బ్రతకలేము. గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్కి, గాలికి, ఊపిరికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత ఇంపార్టెన్స్ వాక్యానికి ఇచ్చినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. అప్పుడే నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు, లేకపోతే ఇవ్వలేవు. యు కెనాట్ బి ఎ టెస్టిమనీ. సరే, మనము దేవునికి సాక్షులుగా ఉన్నాం. మనకి దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభువుకే సాక్షులుగా ఉన్నాడు. మనకెవరు సాక్షి? మన గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? చెప్పండి బ్రదర్. మన గురించి సాక్ష్యం ఎవరిస్తారు? అమ్మా ఏమండి? ఇరుగు పొరుగు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది లోకంలోనే పనిచేసేది. అది ఈ లోకంలో పనిచేస్తుందండి. ఈ లోకంలో పనిచేస్తుంది. చాలా మంచోడండి ఆయన అని చెప్తాడు. అది దేనికి పనిచేస్తుంది? ఈ లోకంలో పనిచేస్తుంది. పరలోకానికి వెళ్ళటానికి మన గురించి సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? యేసు ప్రభు. హల్లెలూయా. గాడ్ ఆర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ విట్నెస్. తండ్రికి చెప్పాలి లేదా? చెప్పొద్దు ఆయన? చూడండి, అది కూడా చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. రోమన్స్ 1st chapter 9th verse. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు ఈ మాటని ఏమని? ఫర్ గాడ్ ఈజ్ మై విట్నెస్. దేవుడే నా సాక్షి. అఫ్ కోర్స్ ఇరుగు పొరుగు వారు సాక్ష్యం ఇవ్వచ్చులేండి, తప్పులేదు. కానీ వాళ్ళు సాక్ష్యం కరెక్ట్గా ఇవ్వచ్చు, తప్పుగా కూడా ఇవ్వచ్చు. నిజంగా నీ గురించి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ నీ గురించి మొత్తం సరిగ్గా తెలిసింది ఎవరికి కదా? పౌలు గారు ఏమంటున్నారు? ఫర్ గాడ్ ఈజ్ మై విట్నెస్, whom I serve with my spirit in the gospel of his son.
దట్ వితౌట్ సీజింగ్ ఐ మేక్ మెన్షన్ ఆఫ్ యూ ఆల్వేస్ ఇన్ మై ప్రేయర్. చదవమ్మా. ఎందుకు ఎందుకు? ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించిన దేవుడే నాకు సాక్షి. దేవుడే నాకు సాక్షి. ఎప్పుడు దేవుడు నీకు సాక్షిగా ఉంటాడో తెలుసా? యేసు ప్రభు ఎప్పుడు నీకు సాక్షిగా ఉంటాడో తెలుసా? నువ్వు ఆయనకి సాక్షిగా ఉన్నప్పుడు ఇక్కడ, నువ్వు ఆయనకి ఇక్కడ సాక్షిగా లేకపోతే ఆయన అక్కడ నీకు సాక్షిగా ఉండడు. యేసు ప్రభు ఏమన్నారు గుర్తుందా? మీరు నన్ను అందరి ఎదుట ఒప్పుకుంటే నేను నా తండ్రి ఎదుట మిమ్మలను చెప్పండి ఒప్పుకుంటాను. యేసు ప్రభువే నా రక్షకుడు అని సాక్ష్యం ఇస్తే యేసు ప్రభువు అవును ఇతను నా సహోదరుడని చెప్తాడు. నువ్వు ఆ మాట చెప్పలేదు అనుకో, ఆయన ఆ మాట అక్కడ చెప్తాడా చెప్పడా? చెప్పడు. ఎంత డేంజర్లో ఉన్నారు క్రైస్తవులు ఒకసారి ఆలోచించండి. నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నీ గురించి ఆయన సాక్ష్యం చెప్పాలి. అక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ సాక్షిగా ఉంటేనే అక్కడ నీకు సాక్ష్యం దొరుకుద్ది. నీకు ఇక్కడ మా విందరు బ్రదర్ చెప్పారు, ఇరుగు పొరుగు వారు మంచిదే, వాళ్ళు సాక్ష్యం చెప్పడం మా చాలా మంచోడండి, చాలా మృదు స్వభావి, చాలా నెమ్మదోసుడు, చాలా అందరికీ సహాయం చేస్తాడు, ఈ సాక్ష్యాలు ఓకే. అసలైన సాక్ష్యం మనం ఈ లోకంలో ఆయనకి సాక్షిగా జీవిస్తామా లేదా అనే సాక్ష్యాన్ని ఆయన అక్కడ చెప్పాలి. అప్పుడే వీఆర్ వ్యాలిడ్ ఆర్ వీఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్. లేకపోతే లేదు, అవకాశం లేదు. ఆయన చెప్తేనే. దానికి సంబంధించిన వచనాలు మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23. Matthew Gospel 7 chapter 22nd 23rd verses. Many will say to me in that day, Lord, Lord, we have not prophesied in thy name, and in thy name have cast out devils, and in thy name done many wonderful works. And then will I profess unto them, I never knew you, depart from me, ye that work iniquity. చదవమ్మా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి. ఏ దినమందు అండి చెప్పండి? రాకడ ఆ తీర్పు దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇప్పుడు ఇదేంటిది? మీరెవరో నాకు తెలియదు. తెలిస్తే చెప్తాడు ఆయన, తెలిస్తే చెప్తాడండి. తెలియకపోతే ఎందుకు చెప్తాడు అంటే దీని అర్థం ఏంటి? అసలు ఏ విధమైన క్రీస్తు బోధకు, ఏ విధమైన అపోస్తుల బోధకు, యేసు క్రీస్తు ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా ఉండాలో, యేసు ప్రభు ఎలాగైతే ఉన్నాడో, ఆయన శిష్యులు ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా ఉండకుండా నువ్వు దయ్యాలు ఎలగొట్టినా, నువ్వు అద్భుత కార్యాలు చేసినా, నువ్వు షాండ్ర కాండ్ర గీండ్ర అని భాషలు మాట్లాడినా, ఏం చేసినా ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వెవరో నాకు అసలు, నువ్వు చాలా చేసావు అనుకుంటున్నావు. ఇక్కడ నేను చాలా చేసేసాను అనుకుంటున్నారు చాలా మంది సేవకులు. ఒక ఆయన అంటాడు, నేను 45 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను, దగ్గర 1000 సంఘాలు స్థాపించానంటాడు. మంచిదే, సంతోషం కాదనట్లా. 1000 మందికి 1200 మందికి బాప్తిసం ఇచ్చాను, 500 మందికి పెళ్లి చేశానంటాడు. చేసి ఉండొచ్చు, బాగుండొచ్చు, ఫైన్, సంతోషం. ఆయనకి సాక్షిగా జీవించావా లేదా? ఆయనకి సాక్షిగా జీవించకపోతే నువ్వెవరు ఆయనకి తెలీదు. అన్నిటికీ మించి ఆయన మనకి నూతన నిబంధనలో ఇచ్చినటువంటి నూతన ఆజ్ఞ ఏదైతే ఉందో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే దానిని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తేనే నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. లేకపోతే ఆయన సాక్ష్యం ఇవ్వడు. ఉన్నదన్నట్టుగానే చెప్తాడు ఆయన. అబద్ధం చెప్తాడా? అబద్ధ సాక్ష్యం చెప్తాడండి ఆయన?
సాక్ష్యం చెప్పడానికి కానీ ఎవరైనా చూసి భయపడాల్సిన అవసరం ఉంది ఆయనకి? ఉండదు చెప్తాడు. అవునా? ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుంచి. ఈ యొక్క సందర్భం అందరూ తెలుసు, చదివితే టైం వేస్ట్ అయిపోద్ది, కాబట్టి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ బ్రీఫ్ గా ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన రాకడ ఎలా ఉందో చెప్తున్నారు, ఎలా ఉంటుందో చెప్తున్నారు, వచ్చినప్పుడు ఏం వస్తుందో. అవునా? ఏమండి, అందరిని ఏం చేస్తాడంట? 2 రైట్ సైడ్ ఏమో గొర్రెలు, ఎడం వైపు ఏమో మేకలు. కుడివైపు ఉన్న వాళ్ళ వైపు అంటాడంట, వాళ్ళతో అంటాడంట, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీకోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడంట. అప్పుడు వాళ్ళు అంటారంట, అవునా అయ్యా, మేము ఎలా అర్హులమయ్యాం దానికంటే, నేను ఆకలిగా ఉంటే మీరు నాకు అన్నం పెట్టారు, దాహంగా ఉంటే నీళ్లు ఇచ్చారు, వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం ఇచ్చారు, ఆశ్రయం లేకపోతే నన్ను ఇంట చేర్చుకున్నారు, నేను జైల్లో ఉంటే హాస్పిటల్లో ఉంటే వచ్చి పరామర్శించారు, కాబట్టి పరలోకానికి వెళ్ళండి అంటాడు. అంటే ఏంటి? వీళ్ళు చేసిన కార్యాలు ఆయన వారికే సాక్ష్యంగా చెప్తున్నాడు, వారికి దేవునికి సాక్ష్యంగా చెప్పి ఏం చేస్తున్నాడు? వెళ్ళండి పరలోకానికి అంటున్నాడు. అవునా? ఆ తర్వాత ఎడం వైపు ఉన్నటువంటి మేకలతో అంటున్నాడు, మీరు పోండ్రా నరకానికి అని. అయ్యా మేమేం చేశామయ్యా? వీళ్ళలాగే మేము అద్భుతాలు చేయలేదు, అవి చేయలేదు, ఈ చేయలేదు అంటే వాళ్ళతో అంటున్నాడు, నేను ఆకలిగా ఉంటే మీరు నాకు అన్నం పెట్టలేదు, దాహంగా ఉంటే మీరు నాకు నీళ్ళు ఇవ్వలా, వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రాలు ఇవ్వలా. అదేంటయ్యా నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు వస్తే ఇచ్చేసేవాళ్ళం కదా మనోళ్ళు. అదే క్యారెక్టర్. అంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు, పోనీ నరకానికి, మీ సాతానుడికి వాడి దూతలకి ఏర్పాటు చేసినటువంటి నరకానికి మీరు. యేసు ప్రభువే మనకు సాక్షి, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. బ్రదర్ చెప్పినట్టుగా ఈ లోకంలో పనిచేస్తుంది బ్రదర్ పక్కింటోళ్ళ సాక్ష్యం, అక్కడ పక్కింటోళ్ళది పనిచేయదు. ఎవరిది పనిచేస్తుంది? యేసు ప్రభువు చెప్పాలా ఏమని? నువ్వు ఆయన ఆజ్ఞని అనుసరించావా లేదా? అనుసరించావా అని సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి, నువ్వు పరలోకానికి వెళ్తావు. అనుసరించలేదని సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి, నరకానికి వెళ్తావు. హల్లెలూయా. ఎవడండి ఆజ్ఞని పాటించేది? ఎవడు? యేసు ప్రభు సాక్షి ఆజ్ఞని పాటిస్తాడు. నువ్వు పొరుగు వాడిని ప్రేమిస్తే నువ్వేం చేయాలా? వాడు కూడా రక్షించబడేలాగా నువ్వు ప్రయత్నం చేసి సాక్ష్యం చెప్పి వాడిని కూడా రక్షణలోనికి తీసుకురావాలి. ఆ తర్వాత నీ వల్ల అయిన సహాయం ఎవరు ఏ కష్టంలో ఉన్న వాళ్ళకి చేసి తీరాలా. సో మనము దేవునికి సాక్షులమైతే మనకి యేసు ప్రభు వారు సాక్షి. He's going to testify about us. Philippians 1:8 చదవండి ఒకసారి. Philippians 1:8. For God is my record. ఇంతకుముందు God is my testimony, witness అన్నాడు. ఇక్కడ God is my record అంటున్నాడు పౌల్ గారు. అంటే మనుష్యుల అభిప్రాయాలు నీకు అనవసరం. గుర్తుపెట్టుకో క్రైస్తవుడా, మనుషులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారో నీకు అనవసరం. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో అని ఫీల్ అవుతుంటారు. అసలు పట్టించుకోబాక, లెక్క చేయబాక. నీ సొంతోళ్ళే నేను ఇంకా ఎక్కువగా చెడుగా నీ గురించి మాట్లాడతారు. ఎవరో కాదు, మీ పెళ్ళమో నీ భర్త మాట్లాడతారు చెడుగా. పట్టించుకోబాక. నీకు రికార్డ్ ఎక్కడా? అక్కడ. దేవుడే మనకు సాక్షి. ఏం రాసిందమ్మా తెలుగులో? క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. సో మనం ఎలాంటి ఉద్దేశాన్ని హృదయంలో కలిగి ఉన్నామో, ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో దానికి సాక్షి ఎవరు? మనకి దేవుడు, మనుషులు కాదు. మనుషులకి తెలియపోవచ్చు నిజంగా నీ హృదయం లేవు. తెలుసా హృదయంలో ఏముందో? బయట చూసి అబ్బా ఎంత గొప్ప సేవకుడు అనుకుంటారు అతను చూసి. ఆ లోపల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు ఎవరికి తెలియదు. సో మనకి సాక్ష్యం ఎవరు? దేవుడు. గుర్తుపడే మనం ఎవరు? ఆయనకి సాక్షులం. అంతేకాదు దేవుడు మనకి ఆయన యొక్క పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభుకి సాక్షి. హల్లెలూయా. మరి సాక్ష్యం అనేది సాక్ష్యంగా జీవించడం అనేది అంత ఈజీనా? కాదు కదా. మీరే చెప్పారుగా, ఒక రౌడీ ఎవరిని మర్డర్ చేస్తే ఆ సాక్ష్యం చెప్పాలంటే మనం సాక్ష్యంగా ఉండాలంటే చాలా కష్టం. అవునా? ఎందుకంటే వాడు మనల్ని కూడా చంపొచ్చు, మన పిల్లల్ని ఏమన్నా చేయొచ్చు. ఇట్స్ నాట్ ఈజీ టు బి ఏ విట్నెస్. ఇట్ ఈస్ ఈజీ టు బి ఏ లూక్వార్మ్ క్రిస్టియన్. ఇట్ ఈస్ ఈజీ టు బి ఏ డిప్లొమాటిక్ క్రిస్టియన్. బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బి ఏ ఫెయిత్ఫుల్ విట్నెస్ అంటు ద లార్డ్.
అందరినీ కలుపుకొని వెళ్ళిపోవాలి మనం అనే క్రైస్తవుడిగా బతకడం ఈజీనే. నులివెచ్చనైన క్రైస్తవ జీవితం జీవించడం ఈజీనే. నమ్మకమైన సాక్షిగా యేసు ప్రభువుకి జీవించడం చాలా కష్టం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. Revelations 20th chapter 4th verse. I saw thrones and they sat upon them and the judgment was given unto them. And I saw the souls of them that were beheaded for the witness of Jesus. For the witness of Jesus and for the word of God and which had not worshipped. ఇక్కడ చూడండి, సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎందుకంటే ఐ హ్యావ్ టు షేర్ మోర్ థింగ్స్ టు. సో ఇక్కడ యోహాను చూసిన దర్శనాన్ని, పరలోక రాజ్యంలో తను చూసినటువంటి దాన్ని చెప్తున్నాడు. చదవమ్మ తెలుగులో. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక నొసలయందు కానీ చేతులందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును. జాగ్రత్తగా గమనించండి. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. దేవునికి ఈ రోజు ఈ లోకంలో నమ్మకమైన సాక్షిగా జీవించడం ఎంత రిస్క్ తో కూడిందంటే శిరచ్ఛేదనము చేయబడే అవకాశము చాలా ఎక్కువ. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు కూడా రాజ్యం చేశారు. ఒక్క వచనం చాలు. బికాజ్ ఎందుకంటే సమయం లేదు. ఐ హ్యావ్ టు షేర్ మోర్ థింగ్స్. యేసు ప్రభువుకి సాక్ష్యంగా బ్రతకటం, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించటం ఎంత కష్టం అంటే తల నరిగించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మనోళ్ళు అసలు క్రైస్తవుడనే ఒప్పుకోవట్లా, సాక్ష్యం ఇంకాడ బతుకుతారు. ఏమండి, ఎంతమంది రా బాబు. ఇప్పుడు ఈరోజు ఆదివారం మా బాబు చెప్తుంటాడు, ఆదివారం అనగానే ఇప్పుడు పొద్దున బయటకు వెళ్ళండి, కార్లు బండ్లు బైబిల్ గీకులు అన్ని సిలువున్న కారులే, పోతా ఉంటాయి. ఇప్పుడు చర్చిలు గిట్లు వేలల్లో నిండిపోయి ఉంటాయి. అంతా హిందువులే, అంతా 90% హిందువులే. క్రిస్టియన్స్ అనే వాళ్ళు సాక్ష్యం ఇవ్వట్లా. సర్టిఫికెట్లు ఏం పెట్టుకుంటున్నారు? ఎస్సీ అంటే ఏంటి? హిందువుల్లో తక్కువ కులం. మళ్ళీ దానికోసం వీళ్ళు పోరాటం. క్రైస్తవులకు ఏమి ఇవ్వాలంట? ఎస్సీ హోదా కల్పించాలంట. ఎస్సీ అనేది హోదానా? మూతికి ముంత పెట్టి నడుంగి తాటాకి గట్టి ఊరు బయట పడేస్తే అది హోదానా? అంటే మళ్ళీ అలా చేయమంటున్నారా మిమ్మల్ని మీరు? సిగ్గుండాలండి. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు, యేసుప్రభు అంటే క్రిస్టియన్ అంతే. ఆ క్రైస్తవుడు అనేదానికి, క్రిస్టియన్ అనేదానికి భారత రాజ్యాంగంలో ఒక గ్రూప్ కేటాయించారు, ఒకటి ఇచ్చారు, బీసీసీ అని ఇచ్చారు. అది ఉండాలి నీకు. అంటే దళిత క్రైస్తవుడు, బ్రాహ్మణ్ క్రైస్తవుడు, రెడ్డి క్రైస్తవుడు పెట్టుకోవటం వెనక ఇంతేనా? క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు, వాడి కులం లేదు, మతం లేదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తు మార్గంలో జీవించేవాడు. నువ్వు అక్కడే నేను క్రైస్తవుడిని, యేసుప్రభు నమ్ముకున్న బిడ్డను కాదు అని సాక్ష్యం ఇస్తున్నావు నువ్వు అక్కడ. ఇంకెక్కడ నువ్వు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చావు? నీ వ్యక్తిగత సాక్ష్యమే, నీ వ్యక్తిగత జీవితమే, నీ కుటుంబ సాక్ష్యమే ఆయనకి వ్యతిరేకంగా ఉంది. ఇంకెక్కడ నువ్వు సాక్షిగా జీవిస్తావు? చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుప్రభు వారు కూడా, సమీల గారు మామూలు చెప్పేస్తున్నాను, యేసుప్రభు వారు కూడా ఆయన సాక్ష్యముగా ఉండమనే చెప్పాడు. ఒక సందర్భంలో ఒక కుష్ఠరోగి వస్తాడు ఆయన దగ్గరికి, వచ్చాయా నీ చిత్తమైతే నన్ను బాగు చేయంటే నాకు ఇష్టమే అంటాడు. అని అతన్ని బాగు చేసిన తర్వాత చెప్తాడు, నువ్వు వెళ్ళి సినగాగ్ సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ యాజకులను నువ్వు కనపరుచుకొని సాక్ష్యం ఇచ్చి ఆ తర్వాత మోషే నియమించిన కానుకను అక్కడ వేయి.
సాక్ష్యం ఇవ్వమని ప్రభు చెప్తా ఉన్నాడు, వాక్యం చెప్తా ఉంది. కానీ మనం సాక్ష్యం ఇస్తున్నామా? సాక్ష్యం ఇవ్వట్లా. సాక్ష్యం ఇవ్వడానికి భయపడతా ఉన్నాం. లూకా సువార్త 21వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం కనుక మనం చదివినట్లయితే, మీరు రాసుకోండి, తర్వాత చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయం 7 నుంచి 13 వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ there were so many things said by the Lord. ప్రభు చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి. అంత్య దినాలు ఎలా ఉంటాయి, రాకడ సమయం ఎలా ఉంటుందో ప్రభు చెప్తా ఉన్నాడు లూకా సువార్త 21వ అధ్యాయంలో 7 నుంచి మనం చదువుకున్నట్లయితే. అయితే ఇక్కడ 13వ వచనంలో చక్కటి మాట ఉంది. ఏమనంటే, అండ్ ఇట్ షల్ టర్న్ టు యూ ఫర్ ఎ టెస్టిమనీ. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. ఏది? పైన చదవమ్మా, 12వ వచనం. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును, కోర్టులకి జైళ్ళకి తీసుకెళ్తారా, తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. అది హింసిస్తారు. ఎందుకని? 13వ వచనం. ఇప్పుడు 13 చదువు. ఇవన్నీ ఇది సాక్షార్థమై మీకు సంభవించును. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూస్తే అండ్ ఇట్ షల్ టర్న్ టు యూ ఫర్ ఎ టెస్టిమనీ అని ఉంది. హల్లెలూయా. అర్థం మారిపోయింది తెలుగు ఇంగ్లీష్కి. ఏవైతే హింసలు ఇవన్నీ మీరు అనుభవిస్తారో నా కోసం, అవన్నీ మీకు సాక్ష్యాలుగా మారిపోతాయి అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మేము కూడా, నేను పాస్టర్ గారు కూడా జైలుకి వెళ్ళాం. తప్పుడు కేసు పెట్టారు, జైలుకి పంపించారు. కానీ ఈ రోజున అది మాకు గొప్ప సాక్ష్యంగా ఉంది. శివ అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు, కానీ దేవుడు శివాని బలపరుస్తున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఇంకా దేవుని స్తోత్రం. హల్లెలూయా. శివ, నువ్వు యేసు ప్రభు యొక్క సాక్షి. శివ, ఈరోజు వాక్యం నీ కొరకే. నువ్వు ఆయన సాక్షిగానే జీవించాలి. ఆయన నీకు ఇచ్చిన రక్షణ, ఆయన నీ జీవితంలో చేసిన మేళ్ళు దేవుని తెలియదు. ఈ లోకంలో కష్టాలు వస్తాయనే బైబిల్ చెప్తుంది. శివ, కష్టాలు శ్రమలు ఎక్కువ వచ్చినాయంటే గొప్ప సాక్ష్యం. నీకు తలనొప్పి వచ్చి దేవుడు తగ్గిస్తే చిన్న సాక్ష్యం. నీకు క్యాన్సర్ వచ్చి దేవుడు తగ్గిస్తే ఏంటంటే గొప్ప సాక్ష్యం. అలాగే చిన్న చిన్న కష్టాలుగా ఎంత పెద్ద కష్టం మనకు వస్తే అంత గొప్ప సాక్ష్యంగా అది మారుద్దని యేసు ప్రభువే చెప్తున్నప్పుడు మనం కష్టాన్ని కష్టంగా చూడొచ్చా? చూడకూడదు. ఇది సాక్ష్యంగా మారబోతుందనేటువంటి ఆనందంతో మనం ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మనం చూస్తే ఈ రోజున మనుషులు మరి ప్రభువుని గురించి చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అలా సిగ్గుపడకూడదని, సాక్ష్యం ఇవ్వాలని ఈ యొక్క వచనం చెప్తా ఉంది. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4 నుంచి 9 వరకు మనం చూసినట్లయితే, హీబ్రూస్ 11 chapter 4 to 9 మనం చూస్తే ఇక్కడ ఏబేలు గురించి, హానోకు గురించి, అబ్రహాము గురించి వ్రాయబడి ఉంది కదా. ఏం వ్రాయబడి ఉంది? చదవండి ఒకసారి. హీబ్రూస్ 11 chapter 4 to 9, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4 నుంచి చదవమ్మా. చదువు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఈ మాటని ఎవరు చెప్తున్నారు? ఏబేలు గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారు? చెప్పాలి. ఎవరు? దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం ఏబేలు గురించి. అవునా? సో ఏబేలుకు ఒక సాక్ష్యం ఉంది. తర్వాత దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏబేలు గురించి. తర్వాత 5, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. చూసారా? ఈనోకు గురించి కూడా ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు సాక్ష్యం పొందెను. తర్వాత విశ్వాసం లేకుండా దేవునికి విశ్వాసమును బట్టి
నోవాహు ఆ. అది వరకు చూడని సంగతులను గూర్చి ఆ. దేవుని చేత హెచ్చరింపబడి ఆ. భయభక్తులు గలవాడై ఆ. తన ఇంటి వారి రక్షణ కొరకు ఆ. ఒక ఓడను సిద్ధము చేసెను. ఆ. అందువలన అతడు లోకం మీద ఆ. నేరస్థాపన చేసి ఆ. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆ. అబ్రహాము చూసారా? పిలువబడినప్పుడు నోవాహు గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత అబ్రహాము గురించి కూడా దేవుడు సాక్ష్యము. వాక్యం అంటే దేవుని మాటే కదా, వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు నీకు నాకు ఏ సాక్ష్యం ఉంది చెప్పండి? వాట్ టెస్టిమనీ యూ హ్యావ్? నీకు సాక్ష్యం ఉందా? దేవుడు నీ కొరకు నీ గురించి సాక్ష్యం ఇచ్చేంత సాక్షి జీవితం జీవిస్తున్నావా? ఆలోచించుకో. వాళ్ళందరికీ సాక్ష్యం ఉంది. అపోజిట్ పౌలు గారికి సాక్ష్యం ఉంది, పేతురుకి సాక్ష్యం ఉంది, తిమోతికి సాక్ష్యం ఉంది, నేను చెప్పినట్టుగా బిల్లీ గ్రహం గారికి సాక్ష్యం ఉంది, యేసన్న గారికి సాక్ష్యం ఉంది. ఉందా లేదా? వీళ్ళకి ఉంది. నీకుందా? నాకుందా? ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? సాక్షిగా మనం జీవించాలి. ఆయన సాక్షులుగా జీవించాలి. ఆయన సాక్షులుగా జీవించినప్పుడే మనకు కూడా సాక్ష్యం ఉంటుంది. సో మన మొదటి సాక్ష్యం ఏంటి? మన రక్షణ. అవర్ సాల్వేషన్ ఈజ్ అవర్ ఫస్ట్ టెస్టిమనీ. దాని తర్వాత దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా సాక్ష్యాలే. దాని తర్వాత దేవుడు మనకి తెలియజేసిన సంగతులన్నీ కూడా సాక్ష్యాలే. దాని తర్వాత మనం చూసినవన్నీ కూడా సాక్ష్యాలే. వీటన్నిటి మనం ఏం చేయాలి? అందరికీ చెప్పాలి. చెప్పినప్పుడే సాక్ష్యం. మౌనంగా ఉంటే సాక్ష్యం కాదు. చెప్పాలి. రెవల్యూషన్ 6:9 చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. And when we had opened the fifth seal, I saw under the altar the souls of them that were slain for the word of God and for the testimony which they held. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. చూసారా? వారు చంపబడ్డారంట. దేని నిమిత్తం చంపబడ్డారండి? దేని నిమిత్తం? వారు ఇచ్చిన, మనందరూ తెలుసు కదా, ఒడిస్సాలో 1999 జనవరి 24 ఒడిస్సాలో గ్రహం స్టైన్స్, ఆయన 2 కుమారులు ఫిలిప్, తిమోతి, 2 పిల్లలు. ఒక బాబు 10 సంవత్సరాలు ఫిలిప్, తిమోతి 6 years. ఆ ముగ్గురిని సజీవ దహనం కాల్చేశారు. జీప్లో పెట్టేసి పెట్రోల్ పోసి కాల్చేశారు ఒడిస్సాలో. బజరంగ దళ వాళ్ళు 1999లో. అది సాక్ష్యం. హల్లెలూయా. వాళ్ళకి ఏం అవసరం అండి? ఆస్ట్రేలియాలో హాయిగా బతక ఏం అవసరం అండి వాళ్ళకి? ఆస్ట్రేలియాలో హాయిగా బతకచ్చు కదండి. ఏం తక్కువ అండి? ప్రభువుకి సాక్షులుగా మేము జీవించాలి. ప్రభు గురించి అందరికీ చెప్పాలి. తెలియని వాళ్ళకి చెప్పాలని చెప్పి వాళ్ళు భారతదేశానికి వచ్చి, ఒడిశాకు వచ్చి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తా, కుష్ఠ రోగుల్ని ట్రీట్మెంట్ ఇస్తా, మందులు ఇస్తా, ఇంజక్షన్లు ఇస్తా, సేవ చేస్తా ఉంటే మతం మారుస్తున్నారని వాళ్ళని సజీవంగా 16 సంవత్సరాల పిల్లలు వాళ్ళ నాన్న కళ్ళ ముందు ముగ్గురిని జీపులో ఉంచేసి కాల్చి చంపిస్తారు. బాధాకరం కదా ఈ రోజున. కానీ వాళ్ళకి సాక్ష్యం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక చదివామే, ఆయన సాక్ష్యము నిమిత్తము చంపబడ్డారని రాసామే. ఇక్కడ రాయబడింది చూసా, ఇందులో గ్రైమ్ స్టైన్స్ గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. వాక్యంలో ఆల్రెడీ ఉన్నారండి వాళ్ళు. దేవుని స్తోత్రం. నువ్వు నేను ఉండొద్దా? కనీసం మూలలు ఉండాలా లేదమ్మా? కనీసం ఏమంటారు, హతసాక్షులుగా చనిపోయే అంత గొప్ప సాక్ష్యంగా కాకపోయినా కనీసం ఆయన కోసం అవమానపరచబడే సాక్షిగా ఉండాలిగా. ఆయన కోసం దెబ్బలు తినే సాక్షిగా ఉండాలిగా. కనీసం ఆయన కోసం జైలుకి వెళ్ళే సాక్షిగా ఉండాలిగా. అదే నిజమైన సాక్ష్యం. డబ్బులు, బంగళాలు, కార్లు, విలాసవంతమైన జీవితం కాదు. దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదించాడండి అని సాక్ష్యం చెప్తుంటారు మనోళ్ళు. మొన్నే ఇల్లు కట్టుకున్నామండి 3 కోట్లు పెట్టి. దేవుడు మమ్మల్ని బాగా సాక్ష్యం చెప్తాడు. అది సాక్ష్యం కాదు. గుర్తుపెట్టుకు. నిజమైన సాక్ష్యము వేరు. ఆ లెవెల్ వేరు, ఆ స్టాండర్డ్ వేరు. చాలా తెలుసుకోవాలండి. క్రైస్తవ సమాజం చాలా తెలుసుకోవాలి. ఈ సాక్ష్యానికి ఎంతో శక్తి ఉంది తెలుసా? టెస్టిమనీ హ్యాస్ ద పవర్. సాక్ష్యం యొక్క శక్తిని చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. సాక్ష్యం ఎంత శక్తివంతమైందో చూడండి.
నువ్వు సాక్షిగా జీవిస్తే నువ్వు ఎంత శక్తివంతుడిగా ఉంటావు చూడు ఒకసారి. 12th chapter 11th verse. Revelations 12th chapter 11th verse. And they overcome him by blood. ఆ హిమ్ అంటే సాటన్ అనమాట. And they overcome Satan by the blood of the Lamb and by the word of their testimony, and they loved not their lives unto death. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ సాతాన్ని జయించుచున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. లెక్కించిన వాళ్ళు కాదు. నిజమైన సాక్షి ఎవడో తెలుసా? ప్రాణాన్ని కూడా లెక్క చేయడు. వాళ్ళు సాతాన్ని జయించారంట. దేంతో జయించారు? గొర్రెపిల్ల రక్తముతోనూ తామిచ్చిన సాక్ష్యముతో. అండర్లైన్ చేసుకోండి, ఎన్ని చదువుకోండి. ఇది వాక్యము, ఇది సత్యము. నిన్ను కూర్చోబెట్టి సోది కబుర్లు చెప్పి, సొల్లు కబుర్లు చెప్పి, 4 జోకులేసి నిన్ను నవ్విచ్చి ఒక స్టోరీ చెప్పి దేవుడు బోధా నీ పెళ్లి అజ్జేస్తాడంటే దట్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది వాక్యం. వాక్యం అంటే వాక్యమే, బైబిల్లోనే ఉండాలి. అదే చెప్పాలి, ప్రభు చెప్పిందే చెప్పాలి. సాక్ష్యంగా నువ్వు జీవించినప్పుడు సాతాన్ని కూడా నువ్వు జయిస్తావు. హల్లెలూయా. ఈ రోజున సాతాన్ని జయించలేని స్థితిలో క్రైస్తవ సమాజం ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఏంటది? నువ్వు సాక్ష్యము చెప్పట్లేదు కాబట్టి, సాక్షిగా జీవించట్లేదు కాబట్టి. సో సాక్ష్యం ఎంత శక్తివంతమైందన్నప్పుడు సాతాన్ని ఏం చేస్తాడు? సాక్ష్యాన్ని నీ నుంచి దూరం చేయాలని వాడి ప్రయత్నం ఉంటుంది. సాక్ష్యాన్ని దూరం చేయాలి. ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకొని తాగుడు మానేశాడు అనుకోండి, తాగుబోతూ, అది గొప్ప సాక్ష్యంగా ఉంటుంది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ, మందు మానేశాడండి అని. సాతాను ఏం చేస్తాడు? వాడి సాక్ష్యాన్ని చంపేయాలని చూస్తూ ఉంటాడు, వాడిని మళ్ళీ తాగుబోతుని చేయాలని చూస్తుంటాడు. అదేవిధంగా నువ్వు విగ్రహారాధన మానేశావు, విగ్రహాలను పూజించడం మానేశావు, ప్రభువుని నమ్ముకున్నావు, సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్నావు, కానీ మళ్ళీ నువ్వు విగ్రహారాధనలోకి వెళ్ళావు అనుకో, ఏం జరిగినట్టు తెలుసా? ఏం జరిగినట్టు? నీ సాక్ష్యము చంపబడింది. నీ సాక్ష్యాన్ని చంపడమే సాతాను యొక్క పని. అది కూడా బైబిల్ నుంచి మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ వర్డ్. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మా ఆఫ్ అయిపోయిందా? యోహాను సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 11. జాగ్రత్తగా వినండి, చాలా మర్మముతో కూడిన సత్యం. ఫ్లెక్స్ బాక్స్ ఉంటే దాన్ని పెట్టేసి బయట పెట్టేసి ఒక 2-3 minutes పడుతుంది. సో ఇది చాలా మర్మంతో కూడిన సత్యం అండి, 12వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మనం చూస్తే యోహాను సువార్త యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. జాగ్రత్త గమనించండి సత్యం ఇక్కడ. యేసు ప్రభు వారు లాజరు సమాధిలో ఉన్నాడు, చనిపోయి 4 రోజులైంది. ఆయన్ని లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. సో లాజరు ఎవరు ఇప్పుడు? సాక్ష్యం. యేసు ప్రభువు చేసిన ఒక అద్భుతానికి సాక్ష్యము. సో ఇక్కడ మనుషులు యేసు ప్రభువును మాత్రమే చూడటానికి రాలేదంట. దేనికోసం వచ్చారంట? లాజరును కూడా. అదేవిధంగా నీవు కూడా ఆయనకి సాక్షిగా ఉన్నట్లయితే యేసు ప్రభువే కాదు, నువ్వు కూడా మనుషులను ప్రభు వైపుకి ఆకర్షించుకుంటావు. నీ సాక్ష్యము వారిని ఆకర్షిస్తుంది ప్రభు దగ్గరికి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ వర్షన్ చదవమ్మా. చదవమ్మా. కాబట్టి అతనిని బట్టి యూదులలో అనేకులు. 10వ వచనం చదివావా? 19 అయిపోయింది, 10 చదువు. అంటే కలిపి చదువు. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఎవరిని బట్టి? లాజరుని బట్టి. యేసు ప్రభు యొక్క సాక్ష్యమును బట్టి వాళ్ళు యూదులు యేసు ప్రభువుని నమ్మడం మొదలు పెట్టారంట. హల్లెలూయా. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ టెస్టిమనీ. సాక్ష్యం యొక్క శక్తి అది. అందుకని ఏం జరిగింది చదవమ్మా, రెడీగా ఉండాలా. విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు
లాజరును కూడా చంపవలనని ఆలోచన చేసిరి. హల్లెలూయా. అక్కడ ప్రధాన యాజకులు యేసు ప్రభువుని ఒక్కడిని చంపాలనుకోలేదండి. ఎవరిని కూడా చంపాలనుకున్నారు. ఎందుకని? లాజరుని చూసి అందరూ వచ్చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెస్టిమనీ. హల్లెలూయా. యేసు ప్రభువు మాత్రమే కాదు, లాజరుని చూసి కూడా ఎంతోమంది. ఎందుకని? చనిపోయిన వ్యక్తిని యేసు ప్రభు బ్రతికించాడు. యేసు ప్రభు యొక్క సాక్ష్యం అతను. అలాగే నువ్వు నేను కూడా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం మనం చూసినట్లయితే, మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు తన మహిమైశ్వర్యం కృప చొప్పున మనల్ని లేపి యేసుక్రీస్తుతో పాటుగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొనబెట్టెను అని ఉంటుంది. అంటే ఆ లాజరు చనిపోయి బ్రతకడం అనేది ఏంటంటే, పాపముతో చనిపోయి ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ మరణం ద్వారా రక్షణ మనకు అనుగ్రహించి మరలా నిత్య జీవనిచ్చాడే, దానికి అది సాదృశ్యము. సో లాజరు ఎలాగైతే సాక్ష్యంగా ఉన్నాడో, నువ్వు రక్షించబడిన రక్షణ ఏదైతే ఉందో అదే నీ సాక్ష్యం, నా సాక్ష్యం. అదే దాన్ని నువ్వు సాక్ష్యంగా చెప్పగలిగినట్లయితే అనేకులు నిన్ను బట్టి ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. అప్పుడు నువ్వు నిజంగా సాక్షి జీవితం జీవించినట్లు. హల్లెలూయా. ఇదండి సాక్షి జీవితం అండి. ఇలా జీవించడం కోసం అండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. ప్రభు నమ్ముకుంది మనం అందుకోసమే. చక్కటి పాట ఉంది, ఇప్పుడు తర్వాత పాడదాం మనం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు స్వామి నన్ను రక్షించినంటూ సాక్ష్యమిచ్చేదా. నన్ను ఎందుకు రక్షించాడు అంటున్నాడు ఆ పాటలో? చెప్పండి. సాక్ష్యం ఇవ్వడానికే. హల్లెలూయా. అది మన పర్పస్. సాక్ష్యం ఇవ్వటానికే. సాక్ష్యం ఇవ్వటం అనేది సాధారణమైన జీవితం కాదు. శ్రమలతో, ఇబ్బందులతో, కష్టాలతో కూడిన జీవితం. 2 తిమోతి 2nd chapter 12th verse మీరు చూసినట్లయితే, 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం మీరు చూసినట్లయితే, మనము ఆయన నిమిత్తము శ్రమలు పొందితేనే ఆయనతో పాటు మనము సహించిన వారమైతేనే ఆయనతో కూడా ఏలుదుము. అది. If we suffer, we will reign with him. If we